మా అత్తే కదా అడిగినది. మా వదినమ్మ చూడు సరే అని చెప్పేసినది. అరే కట్టుకున్నోడిని నేను అడుగుతా ఉంటే కూడా నువ్వెందుకు అట్ట కోపడతా ఉండవు? 3 నెలలకు 3వ నెల వస్తుంది, 9 నెలలకి బిడ్డ వస్తాడు. అప్పుడు మా పులి మా అత్త ఎంత ఆనందపడతారు చెప్పు. గుద్దితే ముక్కుల నుంచి నెత్తురు కూడా వస్తుంది. ఏం పాప ఎప్పుడు చూడు నెత్తురు చూడాలా, ప్రాణం తీయాలా? ఈయనా ప్రేమగా ఉండాలా, ఓ బిడ్డని కనాలా, అదుండదా నీకు? నువ్వు ఎక్కువ చేస్తే మాత్రం బాగుండదు చెప్తున్నా. ఎక్కువే ఉండదు, ఉన్నమాట కదా చెప్తాండాను. మరి ఈ మాట ఏదో మా అత్తకి చెప్పలేకపోయిండావా? పిన్ని ఏదో మాట వరుసకి అంది, అది పట్టుకుని నువ్వు మురిసిపోకు. సరే ఇప్పుడు నీకు నాతో ఏంది బాబా ప్రాబ్లం? నా కోసం ఎన్నో చేస్తావు, మా పులి దగ్గర కూడా నన్ను మంచోడిని చేయాలని చూస్తావు, మా ఇద్దరిని ఎట్టాకైనా కలపాలని చూస్తావు, ఇల్లంతా సంతోషంగా ఉంచాలని చూస్తావు. నా దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఏం మొండిగా మాట్లాడతావు. సరదాగా ప్రేమించుకుందాం రా, ఎక్స్ట్రా చేయకని చెప్తున్నాను. కలిసి ఉందాం రా. కోటరు ఎక్కువ చేస్తున్నావు. సరే పాప ఆలోచించుకో. పెద్దోళ్ళట్ట ఆశపడి అడిగినప్పుడు కాదనకూడదు. నేనేదో బలవంతం చేస్తా ఉన్నానని అనుకోబాక. మనిద్దరం ప్రేమగా ఉంటేనే కదా వాళ్ళ కోరిక తీరుతుంది. ఆలోచించుకొని చూడు. రేపు నేను వచ్చేటప్పుడు మల్లెపూలు హల్వా తీసుకొస్తా, సరేనా? రే ఎక్స్ట్రా చేయకు. నేను తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. నిన్ను అయ్యో ఛీ. చూసావా, అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఈ వంశాన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో ఉన్నారు. ఈ ఇంటి కోడలి స్థానం నాదే అనుకున్నాను. నా స్థానంలో అదెవరూ ఉంటే ఇంతకాలం భరించడమే ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు తల్లులై వాళ్ళ పిల్లలు ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళని ఆడిస్తూ ఇంట్లో కూర్చుంటానా? నిజంగా వాళ్ళు పిల్లల్ని కని ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ వంశం ఇక్కడితో ఆగిపోయేలా చేస్తానే కానీ వాళ్ళని ఒక్కటి కానివ్వను. వాళ్ళ వల్ల ఈ ఇంటి వారసత్వం నిలబడనివ్వను. మా వదినమ్మ కోసం అని ఒక గిఫ్ట్ తీసుకొచ్చుండాను. మా అన్న ప్రాణాలు తీసిన వాడొచ్చి నాకిస్తే దీన్ని నా గదిలో పెట్టుకోవాలా? నెవర్. అత్తయ్య, ఈ వంశానికి వారసత్వం ఇవ్వాలని వాళ్ళు కలలుగంటున్నారు. ఇవ్వకుండా ఎలా ఆపాలా అని మనం అనుకుంటున్నాం. దానికి దుర్గే దారి చూపించింది. చిరంజీవి ప్రేమగా ఇచ్చిన బొమ్మ పగలగొట్టింది అంటే తన మనసులో ఏముంది అనేది మనకు అర్థమైంది. వెంటనే ఈ విషయాన్ని అన్నపూర్ణ పిన్నితో చెప్దాం పద. ఏం దిట్టా వచ్చుండారు? ఈ జామున్ నాతో పనే ఉండాది. చాలాసార్లు మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నారు, కానీ ఈసారి అలాంటి అవకాశమే లేదు పిన్ని.
చిరంజీవి బావ ఎంతో ప్రేమగా ఇచ్చిన బొమ్మని ఆ దుర్గ ఏం చేసిందో తెలుసా? ఏం చేసుంటాది? భద్రంగా దాచిపెట్టుకొని ఉంటాది. అని నువ్వనుకుంటున్నావు వదినా. ఆ బొమ్మ ముక్కలై వాకిట్లో పడుంది, కావాలంటే వచ్చి చూడొదినా. ఏం మాట్లాడుతుండారు మీరు? నిజం చెప్తున్నాం పిన్ని. మేం చెప్పింది నిజమో అబద్ధమో మీరే వచ్చి చూడండి. ప్రతి తూరి ఆ దుర్గ మీదనో మా చిరంజీవి మీదనో ఏదో ఒకటి చెప్పడం మీ ఇద్దరికీ అలవాటైపోయి ఉండాది. ఏదైనా తేడా వచ్చినాదనుకో తాట తీస్తాను. మేం చెప్పింది అబద్ధమైతే నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. ముందైతే వచ్చి చూడండి. సరే నడు పోదాం. ఆ రండి, చూడండి పిన్ని, చూడండి. దుర్గా, దుర్గా, దుర్గా తలుపు తీ. దుర్గా, ఏంటి పిన్ని? ఇందాక చిరంజీవి ఇచ్చిన బొమ్మని చూపించు. చూపించమంటే దిక్కులు చూస్తుండవేంది? ఏమైందత్తా? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? ముందు నీ భార్యని బొమ్మని చూపించమను. అత్త అడుగుతుంది కదా దుర్గా, చూపించు. దుర్గా, నిన్నే అడిగేది.